4వ స్కంధం 7వ అధ్యాయంలో దక్షిణ యజ్ఞ నిర్వహణం అనే అధ్యాయాన్ని చదువుతూ మన మధ్యదాకా వచ్చేసేసాం. దాంట్లో ఎప్పుడైతే దక్షిణ పునర్జీవితుడు అవుతాడో అతను ఆ ఎప్పుడు ఆహుతులు ఇవ్వగానే సాక్షాత్ విష్ణువు అక్కడ ప్రత్యక్షం అవ్వడము, తర్వాత ఆయన్ని చూసి అందరూ సగౌరవంగా లేచి ప్రణామాలు చేసి ఆయన్ని ఆహ్వానించడము, తర్వాత భగవంతుని శక్తి వల్ల, అంటే భగవంతుణ్ణి కీర్తించాలంటే కూడా మనకు లేదు ఆ కెపాసిటీ. భగవంతుడే మనకు అది ప్రసాదించాలి. దానికి ఉదాహరణ మనకు ధ్రువుడు అంతగానం తపస్సు చేస్తాడు, ఎంతో కఠినమైన తపస్సు చేస్తాడు ఆ వయసుకి. అయినప్పటికీ ఎప్పుడైతే భగవంతుని సాక్షాత్ రూపాన్ని చూస్తాడో మాట ఒలుకు లేకుండా ఆగిపోతాడు. ఎప్పుడైతే భగవంతుడు అతని కపాలాన్ని సృజిస్తారో అప్పుడు ఆయన స్తుతించడం మొదలు పెడతాడు. అదే రకంగా ప్రహ్లాదుడి మీద ఎప్పుడైతే ఆయన ఆ వరదహస్తాన్ని పెడతారో అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడు. ఈ రకంగా మనమైనా కూడా భగవంతుణ్ణి స్తుతించాలి అంటే, ఎందుకంటే అది సామాన్య విషయం కాదు. భగవంతుడికి ఇంకో పేరుంది, ఉత్తమ శ్లోకుడని. ఆ ఉత్తమ శ్లోకుడుగా ఖ్యాతి చెందినటువంటి భగవంతుని స్తుతించాలంటే మనకు కూడా అంత ఆ, అర్హత ఉండాలి. అంత గొప్ప గొప్ప పదాలతోటి భగవంతుని మనం స్తుతించాలి. సో అక్కడ ఎవరెవరైతే అందరూ ఉన్నారో సభాసదులు, ఋషులు, దేవతలు, తర్వాత ఋత్విక్కులు, అందరు కూడా భగవంతుని యొక్క ఆ, అనుగ్రహం వల్ల వారి వారి శక్తి అనుసారం భగవంతుని స్తుతించడం మొదలు పెడుతారంట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం మనం ఏదో భగవంతుడి గురించి పలుకుతున్నాం అనుకుంటాం, కానీ ఆయనే మనకు ఆ శక్తిని ఇవ్వాలి. ఆయన మనకి ఎలా శక్తి ఇస్తారు? కొన్నిసార్లు ప్రత్యక్షంగా, కొన్నిసార్లు పరోక్షంగా, కొన్నిసార్లు గురువు ద్వారా మనకు ఆ శక్తి ఇస్తారనమాట. ఇవ్వడం వల్లనే ఆయన గురించి మనము పలికే శక్తి మనకు వస్తుంది, లేకపోతే మనం జీరోలో. ఈ శ్లోకాల్లో ముందు అన్ని నేను నేర్చుకున్న భృగువు, దక్షుడు ఏమన్నాడు, తర్వాత ఋత్వికులు ఏమన్నారు, సభా సద్యులు ఏమన్నారు, తర్వాత బ్రహ్మ ఏమన్నారు, తర్వాత ఆ భృగువు ఏమన్నారు, ఇవన్నీ చదువుకుంటూ వచ్చాము. ఆ బ్రహ్మ ఏమంటారంటే ఆ ఈ భగవంతుడి గురించి తెలుసుకోవడము సామాన్యంగా ఈ వివిధ జ్ఞాన సముపార్జనల ద్వారా, మెడిటేషన్ కానీ, జ్ఞానంతోనే కానీ, లేకుంటే మానసిక కల్పనలు అంటే స్పెక్యులేషన్స్ ద్వారా, ఇవన్నీ ద్వారా కూడా మనం అన్ని తెలుసుకోలేము. ఎందుకంటే అతను భౌతికానికి పరమైన వాడు. భగవంతుడు అన్నిటికీ పరమైన భగవంతుడు. ఆ పరజ్ఞానం మనకు ఎలా వస్తుంది అంటే కేవలము భక్తియుత సేవ ద్వారానే భగవంతుని యొక్క దివ్య రూపాన్ని మనము చూడొచ్చు అని బ్రహ్మ భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా మనం అవగాహన చేసుకోవాలి, దానికి అర్హత ఏంటనే విషయాన్ని చెప్తారనమాట. ఇంద్రుడు ఏమంటారంటే ఆ- మనం స్టార్టింగ్ లో చూసాం, అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి దివ్య రూపం భగవంతుడు అందరికీ దర్శింపజేస్తారనమాట. ఆయన ఎందుకు ఆ రూపంతో సామాన్యంగా విష్ణువు అనగానే మనం చతుర్భుజ విష్ణువునే మనం తెలుసుకుంటాం. కానీ ఎప్పుడైతే విశ్వ సంరక్షణకు తర్వాత స- సంక్షేమానికి భగవంతుడు దాల్చిన స్పెషల్ రూపం అనమాట. ఆ రూపము కంటికి మనసుకు కూడా ఆహ్లాదాన్ని ఇస్తుందని ఇంద్రుడు చెప్పాడు. చెప్తూ ఏం చెప్పారంటే, ఎవరైతే ఏం, ఈ దేవతలకు శత్రువులు, సురులకు శత్రువులు, సురద్వేషులైనటువంటి దానవులని ఏ, అణగగొట్టను, దండించేందుకు భగవంతుడు ఎప్పుడు ఇలా ఆయుధాలతోటి సిద్ధంగా ఉంటారు. అంటే దీన్ని బట్టి భక్తుల పట్ల భగవంతుడికి ఉన్నటువంటి ఏ, ప్రేమ మనకు వ్యక్తం అవుతుంది అనమాట. తర్వాత ఋత్వికుల పత్నులు ఏం చెప్తారంటే ఆ, ఆ, ఈ యజ్ఞశాలలో రుద్రుని యొక్క బృందం అంతా వచ్చి ధ్వంసం చేశారు. ముఖ్యంగా అక్కడున్న యజ్ఞ పశువులన్నీ కూడా హతమైపోయాయి. దాంతో ఈ యొక్క యజ్ఞవాటిక యొక్క పవిత్రతకు భంగం కలిగింది. స్వామి, నువ్వు పవిత్రుడవు. నీ నీ కంటితో నీ వీక్షణాలు ఎప్పుడైతే ప్రసరింపజేస్తావో ఈ మరణించిన జీవులన్నీ కూడా మళ్ళా జీవితాన్ని, నువ్వు కేవలం యజ్ఞశాలను కాపాడాలి అంటే దీంట్లో ఒక భాగం యజ్ఞ పశువుల్ని కూడా నువ్వు మళ్ళా జీవింపచేయాలి అని వాళ్ళు ప్రార్థిస్తారనమాట.
తర్వాత ఋషులు ఏమంటారు అంటే భగవంతుని యొక్క అద్భుత కర్మలు. చెప్పగా ఆయన భగవంతుడికి ఉన్న పేరు అద్భుత కర్మణ. ఆయన పుణ్యశ్లోక అద్భుత కర్మణ. భగవంతుడు చేసేటువంటి కర్మలు మనం కనీసం అనుకరించని కూడా అనుకరించలేము. అనుసరించుడు కాదు, అనుకరించలేము. మనకి కేవలం మనం చేయగలిగేది ఏంటంటే సరైన పరంపర ద్వారా విని ఆనందించాలి. ఆయనకు మనం అధీనంలో అవ్వాలి. కానీ భగవంతుని యొక్క అద్భుత కర్మలు మనం గ్రహించుకోలేము. అటువంటి అద్భుత కర్మల్ని ఋషులకు ఆ స్తుతిస్తూ ఎన్నో కార్యాలు నువ్వు నెరవేర్చావు. కానీ ఎప్పుడైనా కూడా వాటి బంధాలకు నువ్వు వాటి బంధాలకు నువ్వు ఆ చిక్కిన వాడివి కాదు, నువ్వు అతీతుడివి. ఆ, అటువంటి కర్మ ఫలాలు నీకు అంటవని చెప్పారనమాట. చెప్తూ ఉదాహరణకి ఏం చెప్పారంటే లక్ష్మి కోసం, ఐశ్వర్యం కోసం, భౌతిక లాభాల కోసం బ్రహ్మాది దేవతలందరూ లక్ష్మిని ప్రార్థించినప్పటికీ నీకు అటువంటి ఐశ్వర్య ఆకర్షణ లేదు. కాబట్టి నువ్వు 1000 మంది లక్ష్మిని నిన్ను సేవించినా కూడా నీకు అటువంటి కోరికలు కలవవు. అది నీ యొక్క గొప్పతనం అని చెప్తారనమాట. తర్వాత సిద్ధులు ఏమంటారంటే, సిద్ధులంటే మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అణిమ, లఘుమ, గరిమ అట్లా రకరకాలు. ఒకటి చిన్నగా అయిపోవడము, ఒకళ్ళు కోరుకునేంత మాత్రాన్ని ఇంకో చోటికి వెళ్ళగలగడము, కొన్ని ఎక్కడ ఎంత దూరం ఉన్నా ఆ వస్తువుని తీసుకోగలగడం, అట్లా అనేక రకాల సిద్ధులు ఉంటాయి అనమాట. ఆ సిద్ధులన్నీ వాళ్ళకు సాధించి వాళ్ళ సిద్ధలోకంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి అంటే కృష్ణ లీలామృత గాథలను వినడమే వాళ్లకు పరమ ఆసక్తి. అందుకే అటువంటి వాళ్లను సిద్ధులైనప్పటికీ ముక్త పురుషులు అని శిలా ప్రభుపా చెప్పారనమాట. వాళ్ళకి ఏంటంటే కామ్య కర్మలు అంటే ఈ యజ్ఞాలు చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, ఇది పూజిస్తే నాకు ఈ ఫలితం వస్తుందనే ఆ యోచన లేకుండా కేవలం భగవంతుని యొక్క లీలా చర్చనలతోనే వాళ్ళు ఆనందం పొందుతారు. ఉదాహరణ ఏంటంటే ఎప్పుడైతే తాపంతో ఉన్న ఏనుగు ఆ నది జలాల్లో ఎంత ఆనందం పొందుతుందో, ఆస్వాదన పొందుతుందో, అలాగనే వీళ్ళు కూడా సిద్ధులు కూడా ఈ కామ్య కర్మల పట్ల కాకుండా భగవత్ నామామృతము, ఆయన గుణాలు, ఆయన లీలల గురించి వింటూ విపరీత ఆనందాన్ని పొందుతారన్నమాట. మొన్న మనం దక్షిణ భార్య అయిన ప్రసూతి ఏం ప్రార్థించిందో మనం శుక్రవారం నాడు చూసాం. దాంట్లో ఆవిడ ఏమన్నారు అంటే మొట్టమొదట నువ్వు యజ్ఞస్థలిలో ప్రకటితమయ్యావు. అది మిక్కిలి భాగ్యవంతమైన విషయం అండి. 36వ శ్లోకం అమ్మ. ఇది చాలా భాగ్యవంతమైంది. ఎందుకు అంటే అతను శ్రీయపతి, లక్ష్మీపతి, శ్రీనివాసుడు అమ్మవారి సహితంగా వచ్చారు కాబట్టి చాలా భాగ్యవంతమైన విషయము అని చెప్తున్నారనమాట. తర్వాత స్వామిని ప్రసన్నడోమని ప్రార్థిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలియక అహంకారంతో దక్షుడు ఆయన భక్తుడైనటువంటి పరమ వైష్ణవుడైనటువంటి శివుణ్ణి అవమానించి తద్వారా ఈ సంఘటనలన్నిటికీ కారణమయ్యాడు. అందుకని భగవంతుని ఇక్కడ ప్రసన్నం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రెండవది ఏం చెప్తుందంటే ఆవిడ నువ్వు లేని ఈ యజ్ఞము శిరస్సు లేని ముండం వంటిదే అని చెప్తుంది అనమాట. అది ఎటువంటి శోభను కలిగించదు అని. దానికి మనకు శిలా ప్రభుపాదులు హర్షవాలంకారం చేశారు. ప్రాణరహితమైనటువంటి దేహానికి నువ్వు ఎంత అలంకరణ చేసినా అది వృధా. అదే రకంగా భగవంతుని యొక్క ఉనికి లేనటువంటి ఎటువంటి యజ్ఞ యాగాదులు కానీ పూజా కార్యక్రమాలు కానీ అవి నిష్ఫలమవుతుంది అనమాట. కృష్ణరస భావన శూన్యమైతే ఎంత అడ్వాన్స్ అయినా మనము అనుకున్నప్పుడు ఆర్థికంగా తర్వాత సాంఘికంగా సైంటిఫిక్ గా మనం ఎంత సాధించినా అవన్నీ కూడా ఏంటంటే విలువలేంది అని చెప్తున్నారు. ఉదాహరణకు యుఎస్ చూసుకుంటే శిలా ప్రభుపాదుల వారు వెళ్ళిన సమయంలో అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందంటే అమెరికా అంటే ఇప్పటికీ అప్పటికీ కూడా అన్నిట్లో అగ్రగణ్యమైన దేశం. అన్నీ ఉన్నాయి కానీ వాళ్లకు ప్రజల్లో ఆనందం లేదు. ఒక రకమైనటువంటి వెలితి అది మర్చిపోయేందుకు, దాని నుంచి బయటపడేందుకు వాళ్ళు ఈ మత్తు పదార్థాలు సేవించడం అన్ని మొదలు పెట్టారు శిలా ప్రభుపాద వెళ్ళినప్పుడు. అప్పుడు ఆయన వెళ్ళి కృష్ణ రసామృతాన్ని వాళ్లకు ఎప్పుడైతే రుచి చూపించారో
నిజమైన ఆనందం అంటే ఏంటి అన్న విషయం తెలుసుకున్నారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఎంత అడ్వాన్స్ అయిన మనం అనుకున్నప్పటికీ కూడా కృష్ణ రస భావన లేకపోతే అది వేస్ట్. మనకి ఇప్పుడు తెర మీద కనిపిస్తున్నట్టు భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపస్తప అప్రాణ సేవ దేహస్య మండనం లోకరంజనం. కాబట్టి ఏంటి అంటే, ఈ ప్రాణం పోయినాక మనం చేసే ఏవైనా కూడా అవి ఒక రకంగా వృధానే అన్నమాట. ఆ అదే రకంగా భగవంతుడు లేకుండా, భగవంతుణ్ణి గనక ఆ ప్రధానంగా ప్రధాన బిందువు కేంద్రంగా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే, మనం చేసే చర్యలు, క్రియా కర్మాలన్నీ కూడా భౌతిక ప్రకృతిలో మనల్ని బంధిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే భగవంతుని సెంటర్ గా పెట్టుకొని చేస్తామో అది మనకు ఆ పరానికి వైపు దారి తీస్తుంది అనమాట. తర్వాత ఇంకా ఆవిడ ఏమంటుందంటే, నేను ఆ, తర్వాత నువ్వు మరి కపిలుడిగా వచ్చావు, మీ తల్లి దేవహూతి, నేను ఇద్దరం స్వయం నా అక్క చెల్లెలు, ఈ రకంగా మన ఇద్దరికి వాస్తా ఉంది, సంబంధం ఉంది, కాబట్టి నా మీద కొంత స్పెషల్ గా అనుగ్రహం చూపించు అని అడుగుతుంది అనమాట. తన పినతల్లి అయిన కారణంగా ఆమె కొంత ప్రత్యేక అనుగ్రహం కోరుచున్నది అని చెప్తున్నారు. అక్కడ శిలా ప్రభుపాదులు ఈ హిస్టరీ అంతా చెప్పారు. స్వయంభూ మను తన ఒక కూతురు, తర్వాత ప్రసూతి కూతురు అయితే దేవహూతి కూతురు, వాళ్ళిద్దరికి మళ్ళా ఆయనకు ఆమెకు ఎవరితో వివాహమైంది, ఆమె సంతానం ఎవరు, ఆ సంతానం యొక్క విశిష్టత ఏంటి, ఏ రకంగా ఆమెకును భగవంతుడికి రిలేషన్షిప్ ఉందో అవన్నీ గుర్తు చేస్తుంటారనమాట. గుర్తు చేసి తర్వాత యొక్క ఆ భగవంతుని యొక్క నిత్య స్థితి, ఆయన ఎటువంటి ఆ ఎప్పుడు కూడా మిగతా ఏమంటారు, భగవంతుని యొక్క శక్తి ఎటువంటిదంటే బాహ్యమైనటువంటి ప్రభావాలు ఆయన మీద పడవన్నమాట. ఎప్పుడు ఉంటారు. అనాది రాది గోవింద సర్వకారణ కారణం. సృష్టికి ముందు ఉన్నారు, సృష్టి సాగుతున్నప్పుడు ఉన్నారు, సృష్టి అంతమైనా కూడా స్వామి ఉంటారు. అది చెప్తున్నారట. అమృత దివ్యుడు, అందరూ కంటే ముందు స్వామి ఉన్నారు, మళ్ళీ అందరు వెళ్ళిపోయినా కూడా భగవంతుడు ఉంటాడనమాట. అందుకని ఆయన్ని అమృత అంటే, అమృతం అంటే దానికి అంతం లేదు కదా, ఎప్పుడు కూడా మృతం అనేది లేదనమాట. అందుకని భగవంతుడు కూడా అలవాంటి వాడు అమృతాన్ని ఇక్కడ ఆవిడ ఉచ్చరిస్తుంది అనమాట. అటువంటి భగవంతుణ్ణి ఆవిడ ఏ రకంగా ప్రార్థించారంటే, భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి అయిన శ్రీ సమేతంగా ఆమె స్వామిని పూజించారనమాట. దాన్ని వైష్ణవులు కూడా చేస్తారు. అందుకే వాళ్ళను శ్రీ వైష్ణవులు అంటారు. అంటే వాళ్ళ సాంప్రదాయమే అమ్మవారి నుంచి వచ్చింది. శ్రీ నుంచి, శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి పరంపర మనం ఎట్లయితే బ్రహ్మగౌడీయ పరంపరలో ఉన్నామో, అదే రకంగా శ్రీ వైష్ణవులు అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క నేతృత్వంలో వాళ్ళు భగవత్ విషయాలు నేర్చుకున్నారు కాబట్టి శ్రీ వైష్ణవులు అంటారు అనమాట. అటువంటి అమ్మవారి సహితంగా ఆమె ఎందుకు భగవంతుని తలుచుకుంది అంటే, ఆ భౌతిక చర్యలన్నీ ఆచరించకుండా, అంటే యజ్ఞాలు మొదలైనవి చేసినా అవి భౌతిక కోరికలతో కాకుండా భగవంతుణ్ణి శరణు వేడుతూ వైష్ణవులుగా, అంటే ఎవరైతే విష్ణువు ధ్యానిస్తారో ఆ విష్ణువులుగా మార్చేందుకు భగవంతుడి కరుణ కోసం ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. దక్షుడు, మన ముందు నుంచి చెప్తున్నాం, దక్షుడు చేసే యజ్ఞాలలో ఎక్కడో కొంత ఆ కర్మకాండ, భౌతిక లాభ అపేక్ష అవి కనిపిస్తున్నాయి. అవన్నీ తీసేసి అతను మంచి భక్తుడుగా కావాలి. ఎవరెవరైతే అక్కడ ఋత్విక్కులు వీళ్ళంతా ఆ యజ్ఞాల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా భౌతిక లాభాలు కాకుండా భగవంతుడి పట్ల ఆ శరణాగతులు కావాలి. దానికి కూడా కరుణ కావాలంటే భగవంతుడే ఇవ్వాలి. అందుకని ఆ రకంగా స్వామిని శ్రీవాస అని భగవంతుని అమ్మవారి సహితంగా ఇక్కడ తలుచుకుంటుంది. ఈ రోజు లాస్ట్ లో కొంచెం మనం ఈ లక్ష్మీనారాయణ వర్షిప్ గురించి మాట్లాడుకుందాం. 37వ శ్లోకంలో లోకపాలకులు అంటే ఎవరు మాతాజీస్? లోకపాలకులు అంటే ఎవరు? ఇంద్రుడు, దేవతలు వీళ్ళందరూ మాతాజీ. హరే కృష్ణ. అష్టదిక్పాలకులు అంటాం కదా మనం. వరుణుడు, అగ్ని అంటే అగ్ని మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన పూజిస్తారు కానీ వీళ్ళంతా అన్నమాట.
ఈ లోకానికి పాలిస్తుంటారు. రకరకాల డిపార్ట్మెంట్స్ కి ఇన్ఛార్జీలు అనమాట వాళ్ళు. ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం వ్యవస్థ పనిచేసేందుకు కావలసిన విషయాలు, వివిధ విషయాలని పర్యవేక్షించే వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే, చదివామా మన మాతాజీ? లేదు మాత స్టార్ట్. చదవలేదు మాతాజీ. ఓకే. లోకపాల ఊచుః దృష్ట కిం నో ఋగ్భిర సద్గ్రహైస్త్వం ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే येन విశ్వం మాయా హేషా భవదీయా హి భూమన్ యస్త్వం షష్టః పంచవిద్భాసి భూతైః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదివిదా? చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామ్స్. లోకపాల ఊచు దుష్ట దుష్ట కిం నో దృగ్భిర సద్గహైస్త్వం ప్రజగ్దష్టా దృశ్యతే येन విశ్వం మాయా హేషా భవదీయా హి భూమన్ యస్త్వం షష్టః పంచభిర్భాసి భూతైః పంచభిర్భాసి భూతైః. శీల ప్రభుపాద. పాలురు ఇట్లు పలికిరి: ఓ దేవా, ప్రత్యక్షముగా గాంచుటనే మేము విశ్వసింతుము. కానీ ఈ పరిస్థితులలో మేము నిన్ను మా భౌతికేంద్రియములతో వాస్తవముగా గాంచగలిగితుమో లేదో ఎరుగజాలము. భౌతికేంద్రియములతో మేము కేవలము దృశ్యమాన జగత్తునే గాంచగలము. కానీ నీవు పంచభూతములకు పరమైన వాడవు, ఆరవ తత్వమువు. కనుకనే మేము నిన్ను భౌతిక జగత్తు యొక్క సృష్టిగా గాంచుదము. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. వీళ్ళు ఏమంటున్నారు అంటే, మాకు ప్రత్యక్ష ప్రమాణం కావాలి అంటే, వాళ్ళ స్వభావం ఏం చెప్తున్నారు అంటే, మేము ఏదైనా సరే మేము ప్రత్యక్షంగా చూస్తేనే మేము విశ్వసిస్తాం. కానీ భగవంతుడి ప్రత్యక్షంగా చూసేందుకు వాళ్ళకు అర్హత ఉందా? వాళ్ళు ఏమన్నారంటే, మా భౌతికేంద్రియాలతో మేము నిన్ను చూడగలుగుతామో లేదో. అంటే ఇక్కడ వాళ్ళ అసహాయత. అదిగాక ఎవరైతే మనం దిక్పాలకులు, లోకపాలకులు అనుకుంటున్నామో వాళ్ళకుండే పరిమితులు, అంటే లిమిటేషన్స్, వాళ్ళు కూడా భగవంతుని పూర్తిగా కనుక్కోలేరు, తెలుసుకోలేరు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పరిస్థితిలో మేము నిన్ను మా భౌతికేంద్రియంతో వాస్తవంగా కాంచగలుగుతామో లేదో ఎరగజాలం. అంటే స్వామి సాక్షాత్ ఎదురుగా నిలిచినప్పటికి కూడా ఆయన వాళ్లకు విదితమయ్యాడో, ప్రకటితమయ్యాడో లేదో వాళ్ళకే తెలియదు అనమాట. ఎందుకు అంటే, భౌతికేంద్రియాలకు పరమైన వాడు స్వామి. మనకుండే ఈ ఇంద్రియాలతోటి మనం ఈ దృశ్యమాన జగత్, అంటే దేన్నైతే మనం చూడగలుగుతామో, ప్రత్యక్షంగా మనం చూడగలుగుతామో దాన్నే మనం చూస్తామో అదే నిజం అనుకుంటాం. కానీ స్వామి ఏంటంటే, ఈ పంచభూతాలు అంటే ఏమి మాతాజీ? మనం భగవద్గీతలో నేర్చుకున్నా భూమి, పృథ్వీ, ఆకాశము, వాయువు, అగ్ని, ఆకాశము, యా జలము, ఇంకా వాయువు. వాయువు 5 పంచభూతం. భూమి. నాకు సాంస్క్రిట్ చెప్తే ఇంకా బాగుండేది. భూమి రాపో అనలో వాయువు. వాయువు కమ్మనో బుద్ధిరేవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు పంచభూతాలకు పరమైన వాడు. ఈ పంచభూతాన్ని మనం ఈ పంచేంద్రియాలతో మనం చూడగలము, వాటిని మనం స్పర్శించగలము, అనుభవించగలము, తెలుసుకోగలుగుతాం. కానీ భగవంతుడు ఈ పంచభూతాల కంటే కూడా అతీతుడు, ఆరో తత్వం. అంటే అది చూడాలి అంటే మన ఈ భౌతిక ఇంద్రియాలతోటి అది సాధ్యం కాదు. కాబట్టి మనకుండే ఈ లిమిటేషన్ వల్ల, మనకుండే ఈ కెపాసిటీ వల్ల మనం భగవంతుని, ఈయన కూడా భౌతిక సృష్టి అనే మనం భావిస్తున్నాము అని ఇక్కడ ఈ లోకపాలకులు చెప్తున్నారు. ఈవెన్ బ్రహ్మ, నేను ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పాను. ఆ బ్రహ్మ పదవ అధ్యాయంలో 10వ స్కందంలో 14వ అధ్యాయంలో ఆయన చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ బ్రహ్మ విమోహం లీలవుతుందో అప్పుడు ఆయన ఏమంటే, జానంతు కిం బహుజ్ఞానమే ప్రభు మనసో వపుషో వాచో వైభవం తవ గోచర. అంటే చాలా మంది నాకు అన్ని తెలుసు, నాకు భగవంతుడి గురించి ఎంత సమస్తం తెలుసు అంటారు. అనుకోని వాళ్ళు అట్లే ఊహించని, వాళ్ళు అలా చెప్పని. కానీ నా విషయానికి వస్తే నేను ఆ రకంగా మాట్లాడలేను. ఎందుకంటే నాకేమీ తెలీదు.
నాకు ఒక్క మాట చెప్పేందుకు నాకు పర్మిషన్ స్వామి. నీ యొక్క శక్తులు, నీ యొక్క వైభవానికి సంబంధించిన మటుకు అవన్నీ ఏంటంటే మనసో వపుచో వాచో, అంటే నా మనసు కానీ నా వాక్కులకు కానీ మనోవాక్కాయ కర్మల ఉండే ఈ పరిమితులను అవి దాటినవి నువ్వు చేసేటువంటి కర్మలు. అట్లా సాక్షాత్తు భగవంతుడి యొక్క ప్రథమ భక్తుడు బ్రహ్మనే అన్నారు. అట్లాంటిది మనందరం ఎంత. అందుకని ఇక్కడ లోకపాలకులు కూడా ఏమంటున్నారంటే, మేము ఈ భౌతిక ఇంద్రియాలతో నేను చూస్తున్నాం కాబట్టి నీ నిజమైన స్థితి మేము తెలుసుకోలేకపోతున్నాం, కాబట్టి నిన్ను కూడా మేము ఈ భౌతిక జగత్తులో పుష్టిగానే మేము తెలుసుకుంటున్నాము అని చెప్తున్నారు. శిలా ప్రభుపాదులు ఏమంటున్నారంటే, ఆ రకమైనటువంటి భావం వాళ్ళలో ఎందుకు కలిగింది, దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, వీళ్ళు డెఫినెట్ గా నిక్కచ్చిగా ఐశ్వర్యవంతులు అయింటారు వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఐశ్వర్యవంతులు, ఇంకేమన్నారు, ఆ ఆ గర్వితులు, వాళ్ళలో కొత్త అహంభావం కూడా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అదే సాక్షాత్ స్వామి అక్కడ ఎదురుగా ప్రత్యక్షమయ్యారు ఈ 8 భుజాలతోటి, దివ్య ఆయుధాలతోటి. అయినా నేను మిమ్మల్ని తెలుసుకోలేము అంటున్నారు అంటే అక్కడ కొంత అహంకార ధోరణి కనిపిస్తున్నట్టుగా శిలా ప్రభుపాదుల వారు అంటారనమాట. అందుకని వాళ్ళకుండే ఆ వ్యక్తిత్వం కారణం వల్ల వాళ్ళు భగవంతుణ్ణి, ఆయన యొక్క రూపాన్ని, ఆ దివ్య రూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, అవగతం చేసుకోలేకపోయారు అని చెప్తారనమాట. కుంతీదేవి కూడా మనము కుంతి స్థుతిలో నేర్చుకున్నాం. ఆమె జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమానం మదపుమాన్ నైవార్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. ఎవరైతే జన్మ గురించి, ఐశ్వర్యం గురించి, జ్ఞానం గురించి, అందం గురించి అహంభావితులైతారో అటువంటి వాళ్ళు భగవంతుణ్ణి, ఆ మాయా ప్రభావం వల్ల భగవంతుడి యొక్క పరతత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. మరి ఎవరు గ్రహించుకుంటారు భగవంతుడి గురించి అంటే, మనకు శిలా ప్రభుపాదులు వారు ఇస్తున్న ఎగ్జాంపుల్ బ్రహ్మ సంహిత. బ్రహ్మ సంహితలో ఏం చెప్పారంటే, ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామ సుందరం అచింత్యం. 1 సెకండ్, థర్డ్ లైన్ పోతున్నాను. ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం. స్వరూపం. అది ఆ ట్యూన్లు వస్తే కానీ రావట్లేదు. గోవిందం ఆది పురుషం తమహం భజామి. అంటే భగవంతుణ్ణి చూడాలి, ఆ అచింత్య రూపాన్ని దర్శించుకోవాలి అంటే మనకుండే ఒకటే ఒక క్వాలిఫికేషన్, జన్మైశ్వర్య శృతి శివి కాదు, ప్రేమాంజలి చరిత. భగవంతుడి పట్ల ఆ ప్రేమ అనే కాటికను మనం ఎప్పుడైతే అలంకరించుకుంటామో, అలుముకుంటామో, అప్పుడే మనం భగవంతుడిని చూడగలచ్చు. ఆ భగవంతుని చూడగలడం అంటే ఎట్లా అంటే, ప్రతి అడుగులో, ప్రతి కర్మల్లో, మనం ఆచరించే కర్మలో భగవంతుడి ఉనికిని మనము దర్శించుకోగలచ్చు. డైరెక్ట్ వచ్చి ఆయన మనకు వాళ్ళందరికి ఇచ్చినట్టు దర్శనం ఇవ్వరు, కానీ మనం భగవంతుని పట్ల ఉండే ఆ ప్రేమతో భగవంతుడి ఉనికిని మనం ఎప్పటికప్పుడు గ్రహించగలుగుతాం అన్నమాట. లేకపోతే త్వామకించిన గోరు. ఎవరైనా భౌతికంగా ఐశ్వర్యంతో కానీ వాళ్ళకున్న మిగతా గుణాలతో గర్వితులైతే వాళ్ళు భగవంతుని చూడలేరు. అంటే మనం ఇంకా భగవంతుడి గురించి ఏమి ఊహించలేము. ఎందుకు అంటే మనం మాయ యొక్క మాయతో మోహితులమై ఉన్నాం కాబట్టి ఆ పరతత్వం గురించి ఆలోచన మనకు రాదు. 38వ శ్లోకంలో యోగేశ్వర్లు చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న యోగి పంగోలు ఏమంటున్నారు అంటే, ప్రేమానతేన్యోస్త్యముతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేణ హృదయ ఆత్మనః అథాపి భక్త్యేషతయోపధావత మనన్యవృత్యానుగృహాణ వత్సల. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. యోగేశ్వరావూచుః ప్రేయాన్నతేన్యోస్త్వముతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేణ పృథగ్యాత్మనః అథాపి భక్త్యే సతయోపధావత మనన్యవృత్యానుగృహాణ వత్సల.
యోగి పుంగవులు పలికిరి. హే ప్రభు, నిన్ను సర్వజీవుల యందలి పరమాత్మునిగా నెరిగి నీవు తమకు అభిన్నుడవని గాంచువారలు నిక్కముగా నీకు మిక్కిలి ప్రియులు. నిన్ను ప్రభువుగాను తమను సేవకులుగాను తరచి భక్తి యోగమున నియుక్తులయ్యడి వారల ఎడ నీవు అనుగ్రహమును చూపుదవు. నీవెల్లప్పుడూ వారి వైపు మొగ్గు చూపి ఉందువు. హరే కృష్ణ మాతాజీ. పంచాంగ ప్రణామం. ప్రణామ్స్, థ్యాంక్ యూ. సో ఇక్కడ యోగ పుంగవులు ఏమంటున్నారు అంటే, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచామయి పశ్యతి. ఎక్కడైతే భగవంతుని యొక్క స్థితిని అందరిలో భగవంతుని కాంచుతాడో అటువంటి వాళ్ళు భక్తులు. భగవంతుని ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు, భగవంతుడికి ఎప్పుడు దూరం గారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే, వాళ్ళు సర్వజీవుల యందు పరమాత్మగా అన్ని జీవుల్లో మనం నేర్చుకున్నాం కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని. ప్రతి జీవిలో అది యానిమలే కావచ్చు, అది హ్యూమన్ బీయింగే కాను, మనుషులే కావచ్చు, అందరిలో కూడా పరమాత్మ రూపంలో స్వామి స్థితుడై ఉన్నాడు. స్వామికి తమకు భేదం లేదు, అభిన్నుడు. మళ్ళా ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అభిన్నుడు అంటే నీకు నాకు దేవుడికి భేదం లేదని కాదు. ఎక్కడ అభిన్నత్వం అంటే క్వాలిటేటివ్, గుణాత్మకంగా నేను భగవంతుడు ఒక్కటే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ప్రియమైన వాళ్ళు ఎవరట అంటే, వాళ్ళు తమ భగవంతుడు తమకు ప్రభువు, తమ భగవంతుడి యొక్క సేవకులు, దాసులమని తెలుసుకొని తలుచుకుంటూ ఆ ఒక్క సేవక ప్రవృత్తితోటి భక్తి యోగంతో భగవంతుణ్ణి ఎప్పుడు పూజిస్తూ ఆయన అనుగ్రహం కోసం ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వాళ్ళ మీద ఆయనకు ఇంకా స్పెషల్ కన్సిడరేషన్, స్పెషల్ గా అనుగ్రహం ఉంటుందట. వాళ్ళ మీద ఆయన ఎప్పుడు ముగ్గు చూపిస్తారు. భగవద్గీతలో చెప్తారు కదా ఆయన, నాకు అందరూ సమానమే, నాకు నమే ద్వేషోసిన ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా. ఎవరైతే ఎప్పుడూ నన్నే తలుచుకుంటారో మైతే తీసి చాపినం, అటువంటి వాళ్ళకు భగవంతుడికి ఎప్పుడు కూడా అనుగ్రహమై ఉంటాడు, ఆయనే వాళ్ళ అధీనంలో ఉంటారన్నమాట. సో అది ఇక్కడ యోగి పుంగులు చెప్తున్నారు. ఇంకొంచెం మనం శిలా ప్రభుపాద వారి భాష్యాన్ని మనం ఇదివరకు ఆచార్యుల ద్వారా విన్న వాటిని గురించి తలుచుకుంటూ చెప్పాలి అంటే, రెండు రకాల గురించి ఇక్కడ చెప్పారు ఎవరు యోగ పొంగోలు. మొట్టమొదటిది ఏంటంటే, ఎవరెవరికి మీద అనుగ్రహం భగవంతునికి ఎక్కువ ఉంటుంది అనే దాంట్లో ఇద్దరు గురించి చెప్పారు. చెప్పి ఎవరైతే పరమాత్మగా స్వామిని తెలుసుకొని అందరిలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, అతనికి తమకు భేదం లేదు అంటే క్వాలిటేటివ్లీ గుణాత్మకంగా ఒకటే. ఎందుకంటే మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు స్వామి. ఆయన యొక్క అంశాలు కాబట్టి మనకు భగవంతుడికి భిన్నం, డిఫరెన్స్ ఏమీ లేదు. అటువంటి వాళ్ళు భగవంతుడికి ప్రియమైన వాళ్ళు. కానీ ఎవరైతే తమ నిజస్థితి అంటే నేను భగవంతుని దాసుని అని తెలుసుకొని భగవంతుని యొక్క సేవకులుగా ఉండేందుకే మొగ్గు చూపించుకుంటూ భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళ పట్ల ఇంకా ఆయనకు ఎక్కువ దయ ఉంటుందన్నమాట. అయితే 7వ అధ్యాయం భగవద్గీతలో ఆయన ఏం చెప్పారంటే, అపరేయం ఇతస్వన్యం ప్రకృతి. మాతాజీ భగవద్గీత బుక్ తీసి చూస్తారా? 7వ చాప్టర్ 5వ శ్లోకం అర్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇందిరా మాతాజీ చదవండి 7వ అధ్యాయం 5వ శ్లోకం మీనింగ్. పరేయమిత కన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరా ప్రకృతి వేరొక్కటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపరాకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుడికున్న అనేక శక్తుల్లో థ్యాంక్స్ అమ్మా. ఎవరైతే ఆ జ్ఞానాన్ని ఉపయోగించి భగవంతుడు ఉన్నత శక్తి చెందినవాడు, భగవంతుడి శక్తి అది అన్నిట్లో ఉన్నతమైంది. తర్వాత ప్రకృతి అపరేయం ఇతస్వన్యం, మనమే ఏంటంటే మధ్యలో తటస్థ శక్తులం అనమాట. భగవంతుని యొక్క ఈ ప్రకృతిలో మనం ఏంటంటే ఆయన వల్ల సృష్టించిన ప్రకృతి నుంచి మనకు కావాల్సిన విషయాన్ని మనము
వినియోగించుకుంటూ ఇటు భగవంతుడికి అటు ప్రకృతికి మధ్యలో మనం ఉన్నాం అనమాట, తటస్థ శక్తులు. కాబట్టి ఎవరైతే ఈ భగవంతుని యొక్క ఈ శక్తుల గురించి విశ్లేషించి నువ్వు భగవంతుని ఆ పరాశక్తికి వెళ్తావా, దాని గురించి ఆలోచించుకుంటూ భగవంతుని యొక్క విజ్ఞానం గురించి, తత్వజ్ఞానం గురించి ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుని సంపూర్ణంగా ఆశ్రయిస్తారనమాట. అయితే అట్లా ఆశ్రయించే వాళ్ళు ఒక రకమైతే, కొందరికి ఏంటంటే జ్ఞానం ఉండదు, వాళ్ళు జ్ఞాన మార్గం వెళ్ళరు, కానీ వాళ్ళు భగవంతుడి యొక్క ఆ స్థితి పట్ల వాళ్ళకి ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ భగవంతుడు పూర్ణుడు, నేను ఒక చిన్న అంశను, లేశ మార్గం, ఆయన ముందు చాలా హీనుణ్ణి, తుచ్చుని అనుకుంటూ నేను ఆయన సేవకుణ్ణి అనే ఆ భావంతో భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు. అటువంటి వాళ్ళంటే ఆయనకి ఇంకా అనుగ్రహం. ఉదాహరణకు మనకు ఆచార్యులు ఎన్నోసార్లు చెప్పారు, ఆ చెప్పులు కుట్టుకునేవాడు బ్రాహ్మణుడు కదా, కాబ్లర్ స్టోరీ చెప్తారు కదా. అంత గొప్ప పండితుడైనా అతను భగవంతుని ఏదైనా చేయగల సమర్థుడు అన్న విషయాన్ని అతను తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే అతని జ్ఞానం, అటువంటి అవగాహన అతనికి ఇవ్వలేదు. అదే చెప్పులు కుట్టుకునేవాడు ఏంటి, నా స్వామి ఏదన్నా చేయగలడు, అంత పరిమితమైనటువంటి శక్తి కలవాడు అన్న ఆ ప్రేమ, అంత విశ్వాసం ఉంది కాబట్టి భగవంతుడు ఏమన్నాడు, అతనికి ఈ జన్మ లాస్ట్, తర్వాత అతను నా ధామానికి వచ్చేస్తాడు అన్నాడు. అంటే రెండు రకాలు, ఒకటి జ్ఞానం, ఆయనకున్న శక్తుల గురించి విశ్లేషణ చేసి భగవంతుడి గొప్పతనం తెలిసి ఆయనకు దాసుడేవాడు ఒకరైతే, భగవంతుడి పట్ల జ్ఞానం లేకపోయినా పూర్తి ప్రేమతోటి భక్తితోటి ఆయన్ని సేవ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు. ఆ ఇద్దరంటే కూడా భగవంతుడికి ఇష్టము. కానీ రెండో కేటగిరీ అంటే ఇంకా ఇష్టం అనమాట. అందుకే శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, నాలెడ్జ్ వితౌట్ డివోషన్, జ్ఞానము భక్తి లేకపోతే అది మానసిక కల్పన అవుతుంది. అదే భక్తికి గనక జ్ఞానం తోడు అవ్వకపోతే అదొక సెంటిమెంట్ అవుతుంది. ఈ రెండు కూడా చూసుకోవాలన్నమాట, మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అన్నారు కదా భక్తి ఉంటే చాలు అంటే, ఆ భక్తి ఎవరికి భక్తి చేయాలనే జ్ఞానం కూడా మనకు ఉండాలి. అట్లే జ్ఞానంలో కూడా మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఎవరిని భక్తి చేయాలి అని వాడు ఉపయోగించుకుంటే ఆ జ్ఞానం సరైన విధంగా ఉపయోగించుకున్నట్టు అవుతుంది అనమాట. ఈ రకంగా భగవంతునికి నేను దాసుని అని ఆయన పట్ల అభిమానంగా సేవ చేసేవాళ్ళంటే ఇంకా అనుగ్రహపరులు అని చెప్తూ ఇక్కడ చక్కగా శిలా ప్రభుపాదుల లాస్ట్ చెప్పారనమాట. భక్తవత్సలుడు అనే పదాన్ని చెప్పారు ఇక్కడ. భక్తవత్సలుడు ఎందుకయ్యాడట స్వామి అంటే, ఆయన అసలు వత్సల అంటే ఏంటంటే సర్వదా అనుకూలుడై ఉండేవాడు. ఎవరికి అనుకూలంగా ఉంటారు, ఎవరైతే భక్తులు తనని ఆశ్రయించి ఉంటారో, తననే విశ్వసిస్తారో, తన మీదనే వాడి జీవితాన్ని ఆధారపరుచుకుంటారో, అటువంటి వాళ్లను ఆయన ఎప్పుడు కూడా అనుగ్రహం చూపిస్తారు. భక్తవత్సలుడు అంటే సర్వదా అనుకూలుడయ్యేవాడు, భక్తుల పట్ల ఎప్పుడు కూడా అనుకూలుడై ఉండేవాడు. చక్కటి ఉదాహరణ మనకు మన ఇప్పటిదాకా ఎన్నోసార్లు చదువుకున్నాము. దాంట్లో ఒక్క ఉదాహరణ చెప్పండి మాతాజీ, భక్తవత్సలుడు అని ఎందుకు అంటాం? భగవంతుడు భక్తవత్సలుడు అనే దానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అర్జునుడికి రథసారథిగా ఉండడం మాతాజీ. పర్ఫెక్ట్ మాతాజీ, 100%. ఆయనే అసలు దేవాది దేవుడు. కానీ అర్జునుడు ఎప్పుడైతే నన్ను ఆశ్రయించాడో, నాకేమొద్దు, నాకు ఈ కృష్ణ సేనే వద్దు, నాకు నువ్వే కావాలి, నువ్వు ఆయుధం పట్టకున్నా పర్వాలేదు, కానీ నీవు మాకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలని ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో, అటువంటి అర్జునుడి కోసం ఆ స్వామి అంత స్థాయి దిగి ఒక రథసారథి ఆ గుర్రాల్ని కడుక్కుంటూ, వాటికి నీళ్లు పెట్టుకుంటూ, మేత పెట్టుకుంటూ, అట్లా అన్ని రకాలు చేశారనమాట. అంత తక్కువ పోస్టు, అటువంటి దాన్ని కూడా ఆయన ఎందుకు చేశారు అంటే ఆ భక్తుడి పట్ల ఉండే అనుకూలత అదనమాట. అందుకే భగవంతుడిని భక్తవత్సలుడు అన్నారు అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాదారు ఇంకా చిన్న బాణం ఇచ్చారనమాట. ఆయన భక్త వత్సలుడు, తర్వాత భక్తుల పట్ల పక్షపాతి, అవన్నీ వదిలేసి వేదాల్లో ఏంటంటే ఆయన ఎక్కడ జ్ఞానవత్సలుడు అని చెప్పలేదు అని చెప్తున్నారు.
భక్తవత్సలుడని చెప్తున్నారు, అనేక ఉదాహరణలు ఇస్తున్నారు, కానీ జ్ఞానవత్సలుడని ఎందుకు అనలేదు? అంటే జ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఆయన అధీనుడై ఉంటాడు, అనుకూలుడై ఉంటాడని ఎందుకు చెప్పలేదు అంటే, జ్ఞానానికంటే భక్తికి, ఆ భక్తిలో ఎవరైతే సేవకుడిగా సరెండర్ అవుతారో అటువంటి వాళ్లకు భగవంతుడి కృపా అనుగ్రహం చాలా ఎక్కువగా లభిస్తుంది అనమాట. అంటే కేటగిరీస్ లో చూసుకుంటూ పోతే అది మామూలు జ్ఞానం. ఇప్పుడు మనకు 7th చాప్టర్ లో 4 రకాల ఉమ్, ఆ, దుష్కృతులు, 4 రకాల సుకృతుల గురించి చెప్పారు కదా. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆ కామస్, సారీ, 1 సెకండ్, చతుర్విధ భజంతే మాం జనా సుకృతోచన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని జ్ఞాని చ భక్త. అయితే ఆ జ్ఞాని అంటే ఎట్లాంటిది అంటే శుష్క వేదాంతం కాదు అని చెప్తున్నారు. వాళ్ళు మరి వేదాంతులు, వేదాలనే పాటించే వాళ్ళు కూడా జ్ఞానులు, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది. కానీ ఏంటంటే ఈ ఏ ఏ జ్ఞానంతో వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారో, మన ఆధ్యాత్మిక పురోగమనానికి ఏదే జ్ఞానం దోహదం కాకపోతుందో ఆ జ్ఞానం కాక భగవంతుడి పట్ల పరతత్వ జ్ఞానంతో ఎవరైతే ఆయన పట్ల ఆశ్రయం పొందుతారో వాళ్ళ మీద అనుగ్రహం ఉంది. కానీ ఈ మామూలు జ్ఞానంతో భగవంతుని మనం కట్టివేయలేము. అది అన్నమాట ఇక్కడ చెప్తుంది. 39వ శ్లోకం కొంచెం పెద్దగా ఉంది, 39th శ్లోక శిల ప్రభుపాద చాలా అంటే పెద్ద పర్కోట్ ఇచ్చారు దీంట్లో. జగదుద్భవ స్థితి లయేషు దైవతో బహువిద్యమాన గుణయాత్మ మాయయా రచితాత్మ భేదమతే సంస్థయా వినివర్తిత భ్రమగుణాత్మనే నమః. మాతాజీ చదవనా? హరే కృష్ణ. నాగమణి మాతాజీ, కళావతి మాతాజీ, నాగచంద్రిక మాతాజీ నెక్స్ట్ శ్లోకం వేసేదండి. కళావతి మాతాజీ ఇప్పుడు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్థితిలయేషు దైవతో బహువి బహు బహువిద్యమాన గుణయాత్మ మాయయా రచితాత్మ భేదమతయే స్వసంస్థయా వినివర్తిత వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః. ఒకసారి లాస్ట్ లైన్ మళ్ళీ చదవ. వినివర్తిత. ఓకే మా. వినివర్తిత భ్రమ వినివర్త భ్రమ గుణాత్మనే నమః. వినివర్తత మాతాజీ, వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః. ఓకే. వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీనింగ్ చదవండి. నానావిధ సృష్టిని కావించిన వాడు సృష్టి స్థితి, ఇక్కడ ఏదో అర్థం వచ్చింది, లయము కొరకు, సృష్టి స్థితి విలయం కొరకు వానిని గుణ ప్రభావమునందుంచిన వాడును అగు దేవదేవుడు కొంచెం కింది తీసుకురామ్మా పద్మజ, కింది తీసుకురా. అది వెతకలేదు మాతాజీ, అందుకని ఆ ప్రింట్ పోవటం లేదు. దేవదేవునికి వందనములు కోసం మాతాజీ. అతడు వందనములు, అతడు మాయా ప్రభావం అతీతుడు, అతని రూపము పూర్తిగా భౌతిక గుణ పన్నితమై ఉండును, అతడు మాయామోహంనకు దూరుడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాయామోహమునకు దూరుడు అంటే భగవంతుడి గురించి చెప్తున్నారు అనమాట. ఆయన గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే అనేక రకాల సృష్టికి కారణభూతుడు స్వామి కదా. తర్వాత ఈ సృష్టి స్థితి లయాల కొరకు వాటిని వేటి అధీనంలో పెట్టాడు, ఈ త్రిగుణాల అధీనంలో పెట్టారు స్వామి. మూడోది ఏంటి అంటే మాయా ప్రభావానికి అతీతుడు. మాయ చేయి మొత్తం భౌతిక ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఆ మాయకు ఆయనే అతీతుడు అనమాట. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవే ప్రపంచంతే మాయామేతాం తరంతే. అంటే భగవంతుడు ఈ మాయా ప్రభావానికి అతీతుడు. ఎవరైతే భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకున్నారో, భగవంతుడిని ఆశ్రయించారో, వాళ్ళు కూడా ఆ మాయని ఈజీగా
దాటొచ్చు అనమాట. తర్వాత భగవంతుని యొక్క రూపం, దివ్య రూపం ఏంటంటే గుణ భౌతిక గుణ వర్జితమైన, అంటే ఈ భౌతిక గుణాలకు అది లోపడి లేదు అన్నమాట. ఎటువంటి భౌతిక గుణాలు లేకుండా సచ్చితానంద విగ్రహం అన్నమాట భగవంతుడు. ఈశ్వర పరమాకృష్ణ సచ్చితానంద విగ్రహం. తర్వాత అతను మాయా మోహములకు దూరుడు. మాయ అతని కంట్రోల్లో ఉంది, కానీ ఆయన మాయకు మోహానికి అధీనంలో లేరు కాబట్టి దూరుడు. ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క విశేషాలను ఈ శ్లోకంలో చెప్పారు. చెప్పుకుంటూ భాష్యంలో శిలా ప్రభుపాదులు వారు ఏం చేశారంటే 2 రకాలుగా విభజించారనమాట క్యారెక్టర్స్ ని. ఏమని చేశారంటే 2 రకాలైనటువంటి స్థితులు, స్థానములు అని చెప్పారు. స్టార్టింగ్ లైన్ నుంచి చూడండి, భాష్యంలో 2 రకాల స్థితులు, స్థానములు ఈ శ్లోకంలో చెప్పారు. ఒక 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 రకంలో ఏంటంటే భౌతిక జగత్తు. ఏ భౌతిక జగత్తు అయితే సృష్టి స్థితి లయల చేత నిర్మించబడిందో అటువంటి భౌతిక స్థితి అయితే ఒకటైతే, సాక్షాత్తుడు భగవంతుడు నివసించే స్థానం భగవద్ధామం, భగవత్ సామ్రాజ్యం అన్నది, ఇక్కడ భగవద్ రాజ్యం. ఇవి 2 అనమాట. ఈ రెండిట్లో ఏంటి అంటే ఈ భౌతిక జగత్తేమో ఇంతకుముందు చదువుకున్నట్టు త్రిగుణాల అధీనంలో ఉంటుంది. కానీ భగవత్ రాజ్యంలో అది గుణాతీతం కాదు, గుణరహితం కాదు, గుణం ఉంటుంది. కానీ ఆ గుణం ఏంటి అంటే ఈ సృష్టి స్థితి లయలు మొదలైనటువంటి కార్యాల్లోకి అది ఇన్వాల్వ్ కాలేదు. ఇంకా వాటి నిర్వహణ కోసం ఆ గుణాలు విభజింపబడలేదు. అది భౌతిక ప్రపంచంకి స్వామి ఉండే ఆ ధామంకి ఉండే గుణాలలో ఉండే వ్యత్యాసం. తర్వాత ఎందుకు కారణం ఏంటి అంటే అక్కడ భగవంతుడి సామ్రాజ్యం ఎటర్నల్, నిత్యం. అది అక్కడ ఈ పోషణ తర్వాత లయము అంటే నశించడం అనేది ఉండదు, ఎప్పుడూ ఒకటే స్థితిలో ఉంటుంది. దాన్ని మన భగవద్గీత బ్రహ్మ సంహితలో లాస్ట్ శ్లోక శ్రియకాంత కాంత పరమ పురుష, ఎవరైనా నోటి చెప్తారా? దాంట్లో ఏం చెప్తారంటే అక్కడ కాలం యొక్క ప్రభావం ఉండదు. కాల ప్రభావం ఉన్న చోటే అంకురించడము, పెరగడము, నశించడం అనేవి ఉంటాయి. కానీ అక్కడ కాల ప్రభావమే ఉండదు, ఎటువంటి మార్పు అనేది ఉండదు ఆ ధామంలో. అటువంటి ధామంలో ఈ సృష్టి స్థితిలయం అనేది ఉండవు కాబట్టి అది నిత్యము. అది భౌతిక ప్రపంచానికి భగవద్ధామానికి మధ్య ఉండే వ్యత్యాసం. ఇక్కడ ధామం ఎలా ఉంటుంది అంటే ఆ ఆధ్యాత్మిక జగత్తు భగవంతుడికి సంబంధించింది నిత్యము, చైతన్యయుతము, ఆనందమయం, సచ్చిత్ ఆనంద రూపం అన్నమాట భగవత్ సామ్రాజ్యం. అందుకని మనకి త్రిగుణాల అంత ప్రక్రియ అంటే మనం ఫస్ట్ లో క్రియేషన్ అప్పుడు కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఈ త్రిగుణాలు జడ రూపంలో ఉన్నవి అవి యాక్టివేట్ చేయబడి తర్వాత ఈ భౌతిక జగత్తు ఏర్పడుతుంది. కానీ అంటే దీని త్రిగుణాల అంత ప్రక్రియ అది భౌతిక శక్తిలో ఉంటే భగవంతుని సామ్రాజ్యంలో దాని అవసరము లేదు, అది ఎటర్నల్ అన్నమాట. ఇవి భగవద్ధామానికి మన భౌతిక జగత్తుకు ఉండే వ్యత్యాసం. ఒకటేమో సృష్టి స్థితి లయలతో కూడుకున్నది భౌతిక జగత్తు. భగవంతుడి సామ్రాజ్యంలో ఎప్పుడు కూడా ఈ సృష్టి లయలు ఇవన్నీ విభజించాల్సిన అవసరం లేదు. గుణ ప్రభావంతో కూడుకుంది భౌతిక ప్రపంచము. గుణం ఉన్నప్పటికీ అది ఈ సృష్టి స్థితి లయలు చేయకుండా ఉండే విషయం మనం భగవద్ధామంలో చూడొచ్చు. తర్వాత ఈ త్రిగుణాలు అంత ప్రక్రియతోటి ఈ భౌతిక శక్తి ఏర్పడుతుంది, దానివల్లనే ఈ సృష్టి స్థితి లయలు ప్రాప్తం అవుతాయి. కానీ ఇక్కడ ఎప్పుడు అది నిత్యం కాబట్టి సచ్చిత్ ఆనందమైనటువంటి ధామం కాబట్టి అక్కడ ఇటువంటి గుణాల యొక్క అంత ప్రక్రియ మనకు కనపడదు. ఇవి డిఫరెన్స్ అన్నమాట భగవంత్ ధామానికి భౌతిక ప్రపంచానికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడు కొన్నిసార్లు ఈ భౌతిక ప్రపంచానికి ప్రపంచంలో అవతరించినప్పుడు దానికి కారణాలు మనం ఫస్ట్ క్యాంటోలో కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు మన సత్వగుణంలో ఉన్న వాళ్ళను తిరిగి ఆకర్షించేందుకు తన ధామానికి తీసుకువెళ్ళేందుకు స్వామి వస్తారు. తర్వాత మన భగవద్గీతలో అని చెప్పారు, అదేంటది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం
తత పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం. ఈ రకంగా ఈ కారణాలతో ఎప్పుడైనా ఆయన ఈ భౌతిక జగత్తులో అవతరిస్తే మూడులు ఏమనుకుంటారు, ఒక తత్వ వర్గం వాళ్ళు ఏమనుకుంటారంటే అది అపార్థం చేసుకుంటారు, తెలుసుకోలేరు భగవంతుడు వీటికి అతీతుడని. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే మనలాగానే ఆయన కూడా త్రిగుణాల ప్రభావంలో ఉన్నారు అనుకుంటారు. అది వాళ్ళకు ఉండే జ్ఞానం లేకపోవడం అనమాట, దాన్ని అపార్థం చేసుకుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనలాగా జన్మించలేదు ఈ భౌతిక ప్రపంచంలో. ఆయన తన అంతరంగ శక్తితో ఆయన సృష్టించుకున్నాడు. స్వసంస్థయ అన్న పదాన్ని ఇక్కడ మనకి శ్లోకంలో చెప్పారనమాట. దాని గురించి శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. స్వసంస్థయ అనేది 3rd లైన్ లో వస్తుంది. రచితాత్మ భేదమతియే స్వసంస్థయ అంటే తన అంతరంగిక శక్తితో ఆయన ఈ భౌతిక గుణాలన్నిటికీ అతీతంగా ఉన్నారు, పరుడై ఉన్నాడు అనమాట. దీంట్లో కూడా ఆయన ఏం చెప్పారంటే భగవద్గీతలో కూడా కృష్ణ ఆత్మమాయ అని చెప్పారనమాట. దేంట్లో వచ్చిందమ్మా ఆత్మమాయ అని? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి పరిత్రాణాయ సాధన వినాశనాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. మళ్ళీ నాకు సడన్ గా శ్లోకం నా మైండ్ లోంచి పోయింది. ఆయన ఆత్మమాయ అని చెప్పుకుంటారనమాట. దేంట్లో వచ్చిందో గుర్తు రావట్లేదు. అది వచ్చేదాకా సంభవామి ఆత్మమాయ అని వస్తుంది మాతాజీ. ఎవరికైనా శ్లోకం గుర్తుకొస్తుందా భగవద్గీతలో? ఓకే, ఆలోచిస్తున్నాండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి ఆత్మమాయ అని చెప్తారు. సంభవామి యుగే అంటే ప్రతి మిలియన్లో కూడా పరిత్రాణ సాధుల్ని పరిరక్షించేందుకు అజోపి సన్న వ్యయాత్మ మాతాజీ 4.6 చదువు శ్లోక పూర్తి చదువు. అజోపి సన్న వ్యయాత్మ అని వస్తుంది, ఒక్కసారి ఉండండి. అంతే మాతాజీ. అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వతోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. థ్యాంక్ యూ తల్లి. తలకాయ నాకు గుర్తుకు రావట్లేదు. ఆత్మమాయ ఒకటి గుర్తుంది కానీ అది గుర్తు రావట్లేదు. థ్యాంక్స్. 4.6 మాతాజీ. 4.6 అమ్మ నోట్ చేసుకోండి. సో సంభవామి ఆత్మమాయ అని చెప్తున్నారు అక్కడ. ఆయన తన అంతరంగ శక్తితోనే ఆయన తను నిర్మించుకుంటూ తనను ఈ భౌతిక ప్రపంచంలోకి ఆయన అవతరిస్తారు. తర్వాత ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినంత మాత్రాన మనలాగా భౌతిక గుణాలకు అధీనంలో ఉన్నాడంటే లేదు, భౌతిక గుణాలకు ఆయన పరుడై ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఈ ఇంతకుముందు మనం చదువుకున్నట్టు బాహ్య అంతర్శక్తులు మూడు రకాల శక్తులను చెప్పుకున్నాం. బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి. అయితే ఈ 2 శక్తుల గురించి చెప్పినప్పుడు 2 కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. 2 భగవంతుని యొక్క అధీనంలో ఉన్నప్పటికి కూడా ఆయన ఎప్పుడు వాటి అధీనంలోకి రారు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఎందుకు మరి భగవంతుడు ఈ రకంగా ఈ సృష్టిలోకి ఎందుకు వస్తారు అంటే ఒక్కొక్కసారి భగవంతుని యొక్క దివ్యత్వం మనకు తెలవాలి కాబట్టి నామ రూప గుణ లీల పరివారం కూడా ఏంటి, భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తిని మనకు తెలిపేందుకే. మనకు తెలుసు దేవకి వసుదేవులు కానీ యశోద ఆనందులు కానీ వాళ్ళు సామాన్యులు కారు, వాళ్ళంతా భగవంతుని యొక్క పార్షదులు, ఎటర్నల్ పేరెంట్స్ అంటాం కదా మనం ఎప్పుడు, భగవంతుని యొక్క తల్లిదండ్రులు. అంటే నామము, గుణము, లీల, రూపము, ఇవి కాక పరివారం, ఇవన్నీ కూడా దివ్యమైనవి. వాటిని ఎట్లా వ్యక్తపరుస్తున్నారంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తి ద్వారా వాటిని వ్యక్తపరుస్తున్నారు అనమాట. అది మనం తెలుసుకోవాలి. భగవంతుడు కానీ భగవంతుడికి సంబంధించిన వ్యక్తులు కానీ పారఫెర్నేలియా కానీ ఏదైనా కూడా అది సాధారణము సామాన్యం కాదు, అది దైవమైన దివ్యం అన్నమాట. ఇక మరి బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ ఎవరు అంటే భగవంతుని యొక్క బాహ్య శక్తి. ఆ బాహ్య శక్తిలో కూడా వేరియేషన్స్, వైరుధ్యం వల్ల ఆయా దేవతలు ప్రకటితమవుతారు. మనము ఈ సృష్టిలో కూడా చెప్పుకుంటే ముందు ఆ 5 రావడం, ఏది ధ్వని, తర్వాత అగ్ని, వాయువు, అన్ని అట్లా ఒక్కొక్క డెవలప్ అవుతూ దేవతలు ఏ రకంగా ప్రకటితమయ్యారు, దేవతలు ఏ రకంగా
రూపొందారు అవన్నిటి గురించి మనకు చెప్తారనమాట. దాంట్లో వీళ్ళందరూ ఎట్లా వస్తున్నారు అంటే ఆ భౌతిక గుణాల యొక్క బాహ్య శక్తి యొక్క వైవిధ్యం వల్ల రకరకాల దేవతలు వస్తుంటారు. ఆ వచ్చిన దేవతలు ఏంటంటే అందరికీ ఒకే దేవత ఇష్టంగా ఉంటుందంటే కాదు. మనుషులకు ఏంటంటే వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఆయా దేవతలకు వాళ్ళు ఆకర్షితులు అవుతారు అనమాట. ఆకర్షితులైనప్పుడు మనకు వాళ్ళు ఇష్ట దేవతం అవుతారు. ఆ ఇష్ట దేవతలు ఎందుకు వస్తారు అనే దాన్ని మళ్ళీ ఆయన భగవద్గీతలో ఏం చెప్పారంటే 7వ అధ్యాయంలో కామస్సై హృతజ్ఞాన ప్రపంచంతే అన్య దేవతా తం తం నియమమాస్తాయ ప్రకృతే నియతాశ్రయ. అంటే భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణు చొచ్చి తమ స్వభావ గుణములు, ఇక్కడ మనం అదే చెప్పాం కదా, తమ గుణాలను అనుసరించి ఆయా దేవతలకు ఆకర్షితులవుతారు. తమ స్వభావ గుణం అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానాలు అనుసరిస్తారు. అంటే ఆ దేవతల్ని వాళ్ళు ఇష్టదైవంగా చేసుకుంటారు. ఆ పూజా విధానాన్ని కూడా వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. కానీ ఎవరైతే ఈ భౌతిక గుణాల నుంచి వాళ్ళు అధిగమించి శుద్ధ సత్వలోకి వస్తారో అటువంటి వాళ్ళు ఏంటంటే భగవంతుడి పట్ల ఆకర్షితుడు అవుతాడనమాట. ఆకర్షించి ఆ స్వామి యొక్క భక్తిలో సుస్థిరం అవుతాడు. అంటే అప్పటికి భగవంతుడి పట్ల భక్తి కానీ విశ్వాసం కానీ డగ్మగాయించదు, స్థిరంగా ఉంటుందన్నమాట. అప్పుడు అతను కృష్ణ సేవలో నియుక్తుడైపోతాడు. ఎవరైతే ఆ స్టేజ్కి వచ్చారో అటువంటి వాళ్ళందరినీ ఇక్కడ ఏం చెప్తున్న శిలా ప్రభుపాద అంటే గుణ వైవిధ్యము మరి గుణముల అంత ప్రక్రియకు పరుడైనటువంటి వాడు. మనం వాటిని ఆ గుణాతీత స్థితికి వస్తాం అన్నమాట. మనం అంటే బద్ధ జీవులందరూ అంటే మనలాంటి జీవులందరూ కూడా మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ గుణాల యొక్క ప్రభావంతో ఆ గుణాల యొక్క ప్రభావంతో మనం చేసే కర్మల యొక్క చర్యలు ప్రతిచర్యలతో పూర్తిగా మనం బంధులం అవుతున్నాం అనమాట. దాని మూలంగానే మనకేంటంటే ఒక్కొక్కళ్ళను ఆశ్రయిస్తున్నాం. మన యొక్క కెపాసిటీ బట్టి వేరే అన్ని దేవతల్ని ఆశ్రయిస్తున్నాం. కానీ అందరి దేవతలకు పూజనీయుడు అంటే ఆ దేవాది దేవుడు. అది మనం శ్రీమద్ భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఎక్కడైనా మనకు మరీ చెప్పేది ఏంటంటే ఆయన ఒక్కడే దేవుడు. ఇంతేకాక ఇంకా ఇంగ్లీష్ అయితే సుప్రీం కంట్రోలర్ అంటారు. ఇంతమంది లోకపాలకులు ఉన్నా ఇంతమంది ఉన్నా వాళ్ళందరికంటే బిగ్ బాస్ ఎవరు అంటే స్వామి దేవదేవుడు. ఆయన ఒక్కడే ఈశ్వర పరమాత్మ సచితానంద విగ్రహ. దేవదేవుడు ఒక్కడే పూజనీయుడు. దేవదేవుడు ఒక్కడే పూజనీయుడు. కేవలం మనకే కాదు, వాళ్ళందరికీ ఎవరెవరినైతే మనము మన కోరికలు తొందరగా తీరుస్తారన్న భావంతో ఆశ్రయిస్తున్నామో వాళ్ళందరికీ కూడా పూజనీయుడు ఆ స్వామి అన్నమాట. అది ఈ రోజు శ్లోకంలో శిలా ప్రభుపాదులు చాలా చక్కగా చెప్పారు. 39th శ్లోక కొంచెం ఇంపార్టెంట్. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది భౌతిక జగత్తుకు భగవద్ధామానికి ఉన్న వ్యత్యాసము, తర్వాత భగవంతుడు ఎందుకు ఆయన తను సృష్టించుకొని భౌతిక ప్రపంచంలోకి వస్తారు, ఎవరు భౌతిక ప్రపంచంలోకి వచ్చిన స్వామిని మనలానే గుణాలకు అధీనుడు అనుకుంటామో, ఎవరైతే ఆ గుణాలకు అధీతుడు ఆయన తెలుసుకుంటామో వాళ్ళు భగవంతుని భక్తిలో మనం నియుక్తులమవుతాము. తర్వాత ఎవరు ఆయా గుణాల బట్టి ఏ దేవతలను ఆశ్రయించినా అందరికీ పూజనీయుడు దేవాది దేవుడు సుప్రీం కంట్రోలరు సాక్షాత్ కృష్ణ భగవాన్. ఆ విషయం మనం తెలుసుకోవాలి. 40వ శ్లోకం చేసి హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మ సంహితలో శ్లోకం అన్నారు కదా, లాస్ట్ది శ్రియకాంతాః కాంతః పరమ పురుషః కల్పతరవో ద్రుమా భూమిశ్చింతామణి గణమయీ తోయమమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియసఖీ చిదానందం జ్యోతిః పరమపి తదా స్వాద్యమపి చ సయత్ర క్షీరాబ్ధిః స్రవతి సురభీభ్యశ్చ సుమహాన్ నిమేషార్ధక్యో వా ప్రజతి నహి యత్రాపి సమయః. ఇది ఇక్కడ సమయం ప్రభావం ఉండదు. సమయం ప్రభావం మన భగవద్ధామంలో ఉండదు. కాబట్టి ఈ లయ అనే పదం అక్కడ అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఆ ధామం ఎప్పుడు నిత్యమైన ధామం. ఇంకో 2 లైన్లు ఉన్నాయి మాతాజీ ఇందులో. భజే శ్వేతద్వీపం తమహామిహ గోలోకమితియం విదంతస్తే సుతః క్షితి విరల చారా కతిపయే. అంతవరకు హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా.
సో ఇప్పుడు మళ్ళా బ్రహ్మగారు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, నమస్తే శ్రిత సత్వాయ ధర్మాదీనాం చ సూతయే నిర్గుణాయ చ యత్ కాష్టాం నాహం వేద పరేపి చ. నాగచంద్రిక మాతాజీ చదవండి. దండవత్ ప్రణామం మాతాజీ. హరే బ్రహ్మోవాచ నమస్తే శ్రిత సత్వాయ ధర్మాదీనాంచ సూతయే నిర్గుణాయ చ యత్కాష్టాం నాహం వేద పరేపి చ. మూర్తిభవించిన వేదములు పలికినవి. హే భగవాన్, సత్వగుణమునకు ఆశ్రయుడవైనందున సమస్త ధర్మమునకు తపస్సుకు కారణమైన నీకు మా వందనములు. నీవు నిర్గుణుడవు. నిన్ను గాని నీ నిజస్థితిని గాని ఎవ్వరును ఎరుగజాలరు. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. థ్యాంక్స్ అండి. ఈ శ్లోకంలో ఈ నిర్గుణ అనే పదానికి శిలా ప్రభుపాదుల వారు చక్కటి భాష్యం ఇచ్చారు. నిర్గుణ అంటే గుణాలు లేనివాడు అది కాదు, గుణాతీతుడు అనే అతని ఆ స్థితిలో ఉన్నవాడు కాబట్టి భగవంతుడిని నిర్గుణ అంటారు అని చెప్తున్నారు అనమాట. అంతేగాక భగవంతుడు మనందరికి తెలుసు, ఎప్పుడైతే ఆయన గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సత్వగుణానికి విష్ణుగా గుణావతారాల్లో మూడు అవతారాలు, మూడు గుణాలకు రిప్రజెంటేటివ్ గా ఏ రకంగా అయితే భగవంతుడు వచ్చాడో అది చెప్పుకుంటూ, దాంట్లో విష్ణు సత్వగుణానికి ప్రతీక అనమాట. అటువంటి భగవంతుడు సమస్త ధర్మానికి తపస్సుకు కారణమైన భగవంతుడికి ఇక్కడ బ్రహ్మ వందనాలు అర్పిస్తున్నాడు అనమాట. చెప్తూ నువ్వు నిర్గుణుడు అని చెప్పారనమాట. అని చెప్తూ మళ్ళా సేమ్ ఇక్కడ అదే ఇంతకుముందు మనం తలుచుకున్నట్టు జానంతు ఏవ జానంతు, నిన్ను గాని నిజస్థితిని గాని ఎవ్వరు ఎరగజాలరు. అంటే భగవంతుడి యొక్క స్థితి, భగవంతుడి గురించి ఎవ్వరు తెలుసుకోలేరు. అదొక స్టేట్మెంట్. కానీ దాని సబ్ స్టేట్మెంట్ ఏంటంటే, భగవంతుడు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్లకు తను ప్రకటితం కాగలడు. అంటే భగవంతుని కృప వల్ల వాళ్ళు భగవంతుని తెలుసుకోగలుగుతారు. అంతేగాని మనకుండే జ్ఞానంతో, మనకుండే శక్తులతోటి, మన తర్క వితర్కాలతోటి భగవంతుడు మనము తెలుసుకోలేము. అదనమాట ఇక్కడ నువ్వు తెలుసుకోలేవు, ఎరగజాలరు అంటే అర్థం అది. సో భాష్యం శిలా ప్రభుపాద ద్వారా ఏం చెప్తున్నట్టే, మనం ఇదో చదువుకున్నట్టు ఈ భౌతిక జగత్తులో మూడు గుణాలకు అధిష్టాన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ దాంట్లో బ్రహ్మ రజోగుణానికి, విష్ణు సత్వగుణానికి, శివ తమో గుణానికి అధిపతులుగా ఇన్ఛార్జ్ వాళ్ళు. ఆ సత్వగుణంలోనే సత్వగుణానికి ఉండే లక్షణాలు ఏంటంటే ధర్మము, జ్ఞానము, తపస్సు, త్యాగము, ఐశ్వర్యము. ఇవన్నీ కూడా ఆ సత్వగుణం నుంచి వచ్చినవి అన్నమాట లక్షణాలు అవన్నీ. అంటే వీటన్నిటికీ మూల కారణం సత్వగుణం అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అయితే ఆ సత్వగుణ మూలంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ భౌతిక జగత్తులో సత్వగుణంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే నిజమైన శాంతి మనం చూస్తుంటాం ఈ భక్తుల్లో గాని సత్వగుణంలో ఉన్న వాళ్ళలో తొందరగా కోపాన్ని రాదు. తర్వాత అభ్యుదయం వాళ్ళలో ఎడ్యుటేషను అన్నిటి తొందరగా ఆవేశపడకపోవడం మూలంగా వాళ్ళు ముందుకు సాగలుగుతారనమాట. జ్ఞానము, ధర్మం ఇవన్నీ కూడా వాళ్లకు సంప్రాప్తం ఎందుకు అవుతాయంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. కానీ ఇక్కడ మిగతా రజోతమ గుణాల గురించి చెప్తూ వాటి ప్రభావం వల్ల ఏంటంటే అసలే మనం ఈ భౌతిక ప్రపంచంలో బద్ధజీవులుగా ఉన్నాం. ఆ బద్ధ జీవితం మరి ఇంకా ఛాలెంజ్ లాగవుతుంది, దుస్సహం కాగలుగుతుంది అనమాట అని చెప్పి ఈ మూడు గుణాల యొక్క వ్యత్యాసం చెప్పారనమాట. సత్వగుణంలో ఉన్న వాళ్ళ పురోగమనం ఎలా ఉంటుందో రజోతమ గుణాలు ఉన్న వాళ్ళకి ఎటువంటి బాధ ఉంటుందో చెప్తూ భగవంతుడిని ఇక్కడ బ్రహ్మ నువ్వు నిర్గుణ అని చెప్పారు కదా, ఆ నిర్గుణం అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే నిజస్థితిలో ఉన్న భగవంతుడు నిర్గుణుడే. అంటే ఈ గుణాతీత స్థితి ఆయనకి లేదనమాట. ఆయన స్థితి గుణాతీత స్థితి, గుణాలకు పరుడైనట్టు వాడు. నిర్గుణం అనగా గుణాతీతం, అంటే ఈ గుణాలను దాటి ట్రాన్సెండ్ అంటారు కదా ఇంగ్లీష్ లో. ఈ గుణాలకు ట్రాన్సెండ్ అయిన వాడు అనమాట భగవంతుడు. అంటే గుణాలు లేవు అని కాదు, అని గుణాలను కూడా దాటిన వాడు అని తెలుపు అర్థం.
ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ నిర్గుణుడు అంటే గుణం లేడు, గుణరహితుడు కాదు, గుణాతీతుడు, గుణాతీత స్థితిలో ఉన్నారు అని చెప్పాలన్నమాట. చెప్తూ భగవంతుడు దివ్య గుణ పూర్ణుడు అంటే అన్ని దివ్యమైనటువంటి గుణాలతోటి ఉన్నవాడు. ఆ దివ్య గుణాల కారణంగానే స్వామి తన లీలలు చూపుతారు అంటారు. అంటే రకరకాల లీలలు, రకరకాల అవతారాల్లో మనం ఎట్లా చూడగలుగుతున్నామంటే భగవంతుడికి ఉన్నటువంటి ఆ దివ్య గుణాల కారణంగానని ఏం చెప్తున్నారు. కానీ అది ఈ బ్రహ్మాది దేవతలు ఎవరికి కూడా, తర్వాత ఎవరైతే వేదాలనే వాళ్ళు ఆ అధ్యయనం చేస్తూ వేద జ్ఞానమే అన్నిట్లో ఉత్తమం అనుకునే వాళ్లకు ఈ భగవంతుని యొక్క ఈ యొక్క దివ్యత్వం తెలియదు అని చెప్తున్నారనమాట. అవి ఎవరికి వీలవుతాయంటే ఇంతకుముందు అని చెప్పినట్టు కేవలం భక్తులకే ప్రకటితం కాగలవు. అది కూడా ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల భక్తులకు భగవంతుని యొక్క ఈ ఎప్పుడెప్పుడైతే ప్రకటితం అవడము, ఆయన చేసే దివ్య లీల ఇవన్నీ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది అనమాట. రివీల్ చేస్తాడు భగవంతుడు, అంటే తను ప్రకటితం చేస్తారనమాట. భగవంతుడి యందు భగవద్గీతలో కూడా ఇదే చెప్పారనమాట. ఎవరు తెలుసుకుంటారు భగవంతుని యొక్క దివ్య స్థితి, ఆ దివ్య గుణ స్థితి ఎట్లా తెలుసుకుంటారు అంటే కేవలం భక్తి ద్వారానే. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే మనకు వేరే మార్గాలు ఏవి లేవు. అన్ని మార్గాలు సూచించేది భక్తి మార్గమే అన్నమాట. భగవంతుని యొక్క భక్తి ద్వారానే భగవంతుడు దేవదేవుడైన కృష్ణుని యొక్క దివ్య స్థితి తెలుసుకోవచ్చు. అంటే ఈ గుణాతీత స్థితి, ఆయన ఎటువంటి దివ్య స్థితిలో ఉన్నాడో మనం తెలుసుకోగలుగుతాము. అది ఎవరు చూస్తారంటే సత్వగుణంలో స్థితులైన వాళ్ళు. రజోతమో గుణాలతో ఉండే వాళ్ళకు వాటి పట్ల ఆసక్తి అంత తీవ్రంగా రాదు. కానీ సత్వగుణంలో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ అవగాహనను కొంత మటుకు వాళ్ళు పొందగలుగుతారు. కానీ భగవంతుడి గురించి పూర్తి తెలవాలి అంటే ఈ త్రిగుణాలను దాటిపోవాలన్నమాట. ఈ సత్వగుణం గుడ్, కానీ అది గుడ్ బెస్ట్ కాదు, అది విశుద్ధ సత్వంలోకి మనం వెళ్ళాలి. అదనమాట. కానీ వేదాల్లో చెప్పే నియమాలు ఇవన్నీ కూడా త్రిగుణాల ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు పురోగమనం చెందాలి అంటే ఈ త్రిగుణాలు దాటి శుద్ధ సత్వంకి వెళ్తే అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం స్టడీగా ఉండగలము. ఇది మనకు బ్రహ్మ మళ్ళొకసారి మనకు సూచిస్తున్నారు అనమాట. అంటే ఏ మార్గం పట్టుకొని మనం భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోగలము, భగవంతుడు ఎప్పుడు ఎవరికి ప్రకటితం అవుతాడు, తర్వాత మనం ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడతాము. ట్రాన్సెండ్ అయితే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే ఈ గుణాలను దాటి వెళ్తుంది కదా శుద్ధ సత్వంలోకి. అప్పుడు మనకు భగవంతుని యొక్క తత్వం సులభంగా అర్థమవుతుంది. సో ఈరోజు కరెక్ట్ గా ఆపేసిస్తున్నా 40 చెప్పేసి. ఇంకా మనకు 3 ఉన్నాయా? ఎన్ని అమ్మ దేవతలవి? 44, 45. ఇంకా 5 శ్లోకాల్లో ఈ ప్రేయర్స్ అయిపోతాయి. 7 మాతాజీ, 47 వరకు, 47 వరకు మాతాజీ. కానీ 47 ఇవి జనరల్ వచ్చింది. 46, 47 బ్రాహ్మణ్స్ తర్వాత వచ్చింది అన్నట్టు, ఇట్లా టైటిల్ లేకుండా. ఈవెన్ ఇది కూడా అంతే, ఎవరు చెప్పిండ్రు అని లేదు, కంటిన్యూషన్. ముందు వాళ్ళు కంటిన్యూ మాతాజీ, వాళ్ళు 3 శ్లోకాలు చెప్పుకుంటారు. కంటిన్యూషన్ అంటున్నా కదా, అదే నేను అదే కంటిన్యూషన్ అనుకోవాలి. 38 లో మనకు యోగేశ్వర్ చెప్పిండ్రు, 39 లో వాళ్ళ ఎవరు చెప్పిండ్రు రాలేదు అంటే యోగేశ్వర్ అని తెలుసుకోవాలి అన్నమాట. తొందర హరే కృష్ణ. ఒక్కసారి మనము ఈ ఋత్విక్కుల యొక్క భార్యలు అన్నారు. భగవంతుని యొక్క స్థితి లేకుండా, అక్కడ ఉపస్థితి కాకుండా ఏవి ప్రయత్నాలు చేసినా అవి శ్రమ ఏవి కేవలం అంటారనమాట. అది అందరిని ఉద్దేశించి వాళ్ళు చెప్తారు. తర్వాత 34వ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ఏ కర్మకాండలు ఏవి చేసినప్పటికీ కూడా అవి ఫలితాల కోసం చేసినవి అని బ్రహ్మను మిగతా బ్రహ్మాది దేవతల్ని ఉద్దేశిస్తూ ఋషులు చెప్తారనమాట. నీ కోసం నీవు చూపించేటువంటి కర్మలు దివ్యమైనవి, కానీ నువ్వు చేసే కర్మల యొక్క ఫలాలకు నువ్వు ఎటువంటి అధీనంలో లేని వాడివి. కానీ మిగతా వాళ్ళు చేసే కర్మ ఫలాలు వాళ్ళు
అనుభవించాల్సి వస్తుందని చెప్తారు. సిద్ధులు ఏం చెప్తారంటే నీ యొక్క లీలాగాన శ్రవణంతోనే మమ్మల్ని నిమగ్నులై ఉండనివ్వండి, ఇంకా మాకు వేరే వాటి మీద ఆసక్తి లేదు అని చెప్తారనమాట. అంటే ఈ మునులు వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అవన్నీ చేస్తుంటారు కదా. వీళ్ళేం చెప్తారంటే సిద్ధులు మాకు వాటి మీద పట్ల కూడా ఎటువంటి ఆసక్తి లేదు అని చెప్తారు. తర్వాత ప్రసూతి దక్షిణ భార్య ఏం చెప్తుంది అంటే నీవు లేకుండా ఈ యజ్ఞ కార్యక్రమం సంపూర్తి కానే కాదు. ఎందుకంటే ముందు దేవతలు వీళ్ళంతా కలిసి యజ్ఞాన్ని తలపెట్టారు కదా, కానీ అది ఏమైంది, విఘ్నమైంది. అందుకని ఇక్కడ ఆమె భగవంతుని యొక్క ఉనికి యొక్క ఇంపార్టెన్స్ ని చెప్తున్నారు. లోకపాలకులు ఏమంటారంటే ఎవరైతే నీది భౌతిక స్థితి అనుకుంటారో అటువంటి వాళ్ళు నేను చూడలేరు. ఎందుకు అంటే జ్ఞానులు, మునులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఆ భౌతికత్వాన్ని దాటి రాలేదు కాబట్టి ఆ స్థితిలో వాళ్ళు నేను చూడలేకపోతున్నారు అని చెప్తారనమాట. తర్వాత యోగేశ్వరు అంటే గొప్ప యోగులు వాళ్ళు. ఈ భక్తుల పట్ల నీకు చాలా ప్రేమ, భక్త వత్సలుడివి. తర్వాత జ్ఞానుల పట్ల నీకు ప్రేమ ఉన్నట్టుగా పెద్దగా ఇక్కడ ప్రస్తావించలేదు అని చెప్తారనమాట. ఆచార్యులు ఏమంటారంటే 40 శ్లోకాల్లో వేదాలకు నీ గురించి తెలియదు, అట్లాంటప్పుడు మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఎవరైతే జ్ఞాన మార్గం ద్వారా, కర్మ మార్గం ద్వారా భగవంతుని తెలుసుకుందాం అనుకుంటారో వేదాలే నేను అర్థం చేసుకోలేకపోతే వాటి మీద ఆధారపడి మీరు చేస్తున్న ఈ పనుల ద్వారా భగవంతుడిని అవగాహన చేసుకోవడం అంత సులభమైంది కాదు అని వేదాలు చెప్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా అగ్ని ఏమంటాడో రేపు తెలుసుకుందాం. అగ్ని తర్వాత దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, బ్రాహ్మణులు రకంగా భగవంతుడిని స్తుతిస్తారన్నమాట. హరే కృష్ణ. ఇక్కడ మనం 40 శ్లోకంలో బ్రహ్మాన్ని చదువుకున్నాం. బ్రహ్మాన్ని చెప్పాం కదా, ఇది 40th శ్లోక. దీంట్లో గౌరంగ దర్శన ప్రభు వేద పర్సానిఫైడ్ అన్నారు. అంటే వేదాలు ఒక వ్యక్తి రూపం దాలిస్తే అవి ఏ రకంగా భగవంతుణ్ణి పూజిస్తాయో మూర్తి భవించిన వేదాలు పలికిన పలుకులు అనమాట. స్టార్టింగ్ లో ఏమో బ్రహ్మవాచన ఉంది, ఇక్కడేమో మూర్తి భవించిన వేదాలు పలికినవి. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే వేదాలే తెలుసుకోలేరు, అట్లాంటప్పుడు మిగతా మార్గాల్లో ఆచరించే వాళ్లకు నీ గురించి ఎలా తెలుస్తుంది అని వాళ్ళు ఇక్కడ ప్రార్థిస్తున్నారనమాట. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై, గోపికా గీతకు జై. మాతాజీ ఏదైనా కామెంట్ ఏదన్నా